మన మహర్షుల్లో ఇవాళ సుతీష్ణు గురించి తెలుసుకుందాం. ఈయన శ్రీరాముడికి మార్గదర్శనం చేశాడు. శ్రీరాముడికి అనేక మంది మార్గదర్శనం చేశారు. దండకారణ్యంలో ఆయన వెళుతూ అనేక మంది ఋషుల ఆశ్రమాలకు వెళ్ళేవాడు. వాడు అక్కడ పరిస్థితులను బట్టి వాడు రకరకాలుగా మార్గదర్శనం చేశారు. అలాగే ఆయనకి తన గురువు అయినటువంటి వశిష్ఠుల వారు అలాగే విశ్వామిత్రులు కూడా మార్గదర్శనం చేశారు. ఆయన ఎంతో ఉన్నతుడుగా తీర్చిదిద్దబడ్డాడు అనమాట. ఆయన వ్యక్తిత్వమే మంచిది. అందులో మహర్షులు బ్రహ్మర్షులు గారు సంపర్కంలో పరిపూర్ణ పురుషుడుగా తయారయ్యాడు అనమాట. ఆయన అవతార లక్ష్యమే అది. అలాంటి వాడి గురించి ఆయనకి మార్గదర్శిగా సుతీష్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ సుతీష్ణు గురించి కూడా తెలుసుకుందాం. అందరినీ దరి చేర్చే మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతుండవే అని గుహుడి పాత్ర ద్వారా శ్రీరాముడిని అడిగించాడు ఒక జానపద కవి. అందరినీ దరి చేరుస్తున్నావు, నన్ను దరి చేర్చమని అడుగుతున్నావా స్వామి అని చక్కని జానపద కవి రాసిన గేయంలో మొట్టమొదటి 2 పదాలు 2 వాక్యాలు విన్నాం మనం. త్రేతాయుగంలో ఇది నిజమని పురాణాలు చెబుతున్నాయి. మహాశక్తిమంతులు మానవ శ్రేయోభిలాషులైన మహర్షులు దేవునికే దారి చూపగల ధన్యాత్ములు అనేందుకు సుతీష్ణ మహర్షి ఒక ఉదాహరణ. ఆయన అగస్త్యుడి సోదరుడు, శిష్యుడు, దుష్పన్యుడనే క్రూరుడిని సద్గుణ సంపన్నుడిని చేశాడు ఈ సుతీష్ణుడు. అంటే అగస్త్యుడి సోదరుడు ఒకడున్నాడు, ఆయన ఎంత క్రూరుడని మనకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఆయన పేరు దుష్పన్యుడు. ఆ దుష్పన్యుడు అంత క్రూరుడు. మరి అగస్త్యుడికి సోదరుడు ఎలా అయ్యాడో మరి ఆయన్ని సన్మార్గంలో పెట్టాడు ఈ సుతీష్ణుడు. దండకారణ్యంలో దేవతాసముడు శరభంగ మహర్షి ఆతిథ్యం స్వీకరించిన శ్రీరాముడు భార్య సీత, సోదరుడు లక్ష్మణుడి సమేతంగా సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. మహాకాల మేఘంలాగా ఎత్తుగా విశాలంగా ఉన్న పర్వత ప్రాంతంలోని ఆశ్రమంలో శరీరం దుమ్ము ధూళితో నిండి జడలు కట్టిన కేశాలతో తపోనిమగ్నులైన మహర్షికి రాముడు వినయాంజలి సమర్పించాడు. అంటే సుతీష్ణుడి యొక్క ఆశ్రమం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఆయన వేషం ఎలా ఉందో ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు చెప్పాడన్నమాట. మహాకాల మేఘంలాగా ఎత్తుగా విశాలంగా ఉన్న పర్వతం అది. అక్కడ ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఈ శరీరం ఎలా ఉందంటే సుతీష్ణుడి శరీరం దుమ్ము ధూళితో నిండిపోయింది. జడలు కట్టిన కేశాలతో ఉన్నాడు. తపోస్సులో నిమగ్నమై ఉన్నాడు. అలాంటి మహర్షికి శరభంగుని ఆశ్రమాన్ని నుంచి వచ్చి సుతీష్ణుడి ఆశ్రమానికి అలాంటి స్థితిలో ఉన్న ఆ సుతీష్ణుడికి వినయాంజలి సమర్పించాడు అన్నమాట రాములు గారు. ఈ దేహం వీడి ఇంద్రలోకానికి వెళ్ళవలసిన వాడిని అని సుతీష్ణుడు చెబుతున్నాడు. ఇప్పుడు శరభంగుని మహర్షిని దర్శించిన దేవేంద్రుడు ఇక్కడికి వచ్చిన తన లోకానికి ఆహ్వానించాడు. ఇక్కడ ఈయన్ని దేవేంద్రుడు తన లోకానికి ఆహ్వానించాడు, రమ్మని సరాసరి. కానీ చిత్రకూటం నుంచి మీరు ఏ క్షణాన వస్తారో అని నిరీక్షిస్తున్నాను ఓ రామా, నీ కోసం నిరీక్షిస్తున్నాను అని సుతీష్ణుడు రాముల వారికి చెప్పాడు. అంటే నీవు రాకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని, నీవు వస్తున్నామని తెలిసింది కాబట్టి నీ దర్శనం చేసుకోకుండా నేను వెళ్ళదలుచుకోలేదు స్వర్గానికి అని చెప్పాడు అనమాట. నీ రాక కోసమే చూస్తున్నాను అని చెప్పాడు. నీ రాకతో ఈ ఆశ్రమం పావనమైంది అని సాదరంగా స్వాగతం పలికాడు సుతీష్ణుడు. మహర్షి శరభంగ మహర్షి లాగానే ఈ మహర్షి అంటే సుతీష్ణ మహర్షి శరభంగ మహర్షి లాగానే తన తపోశక్తులను ధారపోసేందుకు సంసిద్ధులు అవుతుండగా ఆయన అక్కడ శరభంగ మహర్షి ఏం చేశాడు, రాముల వారిని చూసి ఇంకా నీ దర్శన భాగ్యం కలిగింది చాలని ఆయన ముందే తాను అగ్నికి ఆహుతయ్యాడు. తాను ఇలా ఈయన కూడా తన తపోశక్తుల్ని ఈయన ధారపోసేందుకు సిద్ధమవుతున్నాడు. అప్పుడు మహాత్మా, ఇప్పుడు మా ఆవాసానికి ప్రశాంతమైన ప్రదేశం కావాలి. మీరు మీ
తపశక్తులు నాకేం ధారపోయొద్దు, మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ప్రశాంతమైన ప్రదేశం నేను విమర్శించడానికి కావాలి, ఆ మార్గం చూపించి తరింప చేయండి మమ్మల్ని అన్నాడు. అంటే దండకారణ్యంలో బాగా పరిచయం ఉన్న, దండకారణ్యంతో పరిచయం ఉన్న వ్యక్తి సుతీష్ణుడు అన్నమాట. అందుకని వీళ్ళ నివాసానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మళ్ళీ ఆ ఆశ్రమం నిర్మించుకుంటే ఆ చుట్టుపక్కల పూలు దొరకాలి, నీళ్లు దొరకాలి, మరి అనుకూలంగా ఉండాలి, క్రూరమోగాలకి దూరంగా ఉండాలి, ఇన్ని కావాలి కదా. అందుకని అనుకూలమైన ప్రదేశం చెప్పండి అని అడిగాడు అనమాట సుతీష్ణుడిని. అప్పుడు ఈ రాముడితోటి ఏమన్నాడంటే, ఈ తపోభూమి పరమ పవిత్రమైంది, ఇక్కడ నీరు కందమూలాలు సర్వం సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఇది ప్రశస్తమైనదని సూచించాడు సుతీష్ణుడు రాముల వారికి. మీ ఆదేశం శిరోధార్యం, కానీ ఇక్కడికి వచ్చే మృగ సంతతి రక్షణార్థం చేసే ధనుష్టంకారం ఇక్కడి ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు, మరో ప్రాంతాన్ని అన్వేషిస్తానని బలుదిరి ఇచ్చాడు రాముడు. చాలా చక్కగా చెప్పారు మీరు ఇక్కడని, కానీ ఇక్కడ నేను ఏదైనా మృగం వచ్చిందనుకోండి, క్రూరమృగాలు, వాటిని చంపడానికి ధనుష్టంకారం చేస్తాననుకోండి, అది ఈ చుట్టుపక్కల ఉన్న మనులందరికీ కూడా తపోభంగం అవ్వచ్చు, కాబట్టి వేరే ప్రాంతానికి వెళతాను, అక్కడ అన్వేషిస్తానని చెప్పాడు రాములు. ఋషులు స్వీకరించే ఆహారాన్ని సుతీష్ణులే వారికి స్వయంగా వడ్డించారు. వారు ఋషులు కందమూలాలు స్వీకరిస్తారు కదా, అందుకని అలాంటి ఆహారమే వీళ్ళకు కూడా వడ్డించాడు రామ లక్ష్మణ సీతారామ లక్ష్మణులకి. ఆతిథ్య సత్కారాలు నిరుపమానమంటూ రాముడు కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన వినయ విధేయతలకు సంతోషించి సుతీష్ణ మహర్షి ఈ దండకారణ్యంలో మహనీయ మహర్షులను దర్శించి ఆశీస్సులు అందుకోవాలని దీవించాడు. అలా దండకారణ్యంలో ప్రయాణం చేస్తూ రాక్షసులను సంహరిస్తూ వీళ్ళ తపస్సులకి భంగం కలగకుండా వీళ్ళ తపస్సులు చక్కగా చేసుకునడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నిర్మిస్తూ ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ పని నేను చేయను అయినా ఇంకాను అంటూ సుతీష్ణుల వారు కూడా ఒక సలహా ఇచ్చి దీవించాడు. మునిగణ వనచరులను కాపాడేందుకు రాక్షస సంహారం కోసం అవతరించిన శ్రీరామచంద్రునికి తమ వంతు సాయం అందచేయాలన్నదే ముని ఋషీశ్వరుల అందరి భావన. అంతే తప్ప ఆయన బలపరాక్రమాలను తక్కువగా అంచనా వేసి సలహా ఇవ్వటం మాత్రం కాదు. మనిషిగా చరించి సర్వులను ప్రేమిస్తూ వారి సూచనలను స్వీకరించి మనీషిగా ఎదిగారని చెబుతారు. అంటే రాముల వారు అలా వీళ్ళందరి ఎంతమంది ఋషులు ఉన్నారో, ఎంతమందిని కలిశారో వాళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనల్ని స్వీకరించి మన్నించి మహామనిషిగా ఎదిగాడు శ్రీరాముల వారు. విద్యాబుద్ధులు నేర్పిన కులగురువు వశిష్ఠుడు, అస్త్రశస్త్రాదులు ప్రసాదించిన విశ్వామిత్రుడులానే సుతీష్ణాది మహర్షులు రాముడికి మార్గదర్శకులే. అలాంటి సుతీష్ణ మహర్షి మార్గదర్శనం దండకారణ్యంలో చేశాడు రాముల వారికి. అలాంటి మహామహర్షిని గురించి స్వర్గానికి కూడా వెళ్ళటం ఆపుకొని, ఇంద్రుడు వచ్చి స్వర్గానికి తీసుకెళ్తానంటే అది కూడా ఆపేసుకుని ఈయన రాక కోసం నిరీక్షించి ఆయనకి సలహా ఇచ్చాడు. ఆయనకు ఒక మార్గదర్శనం ఆ గురువులు వశిష్ఠులు విశ్వామిత్రులని ఈయన కూడా చేశారు అని. అందుకనే అక్కడ శ్రీరామ మార్గదర్శి సుతీష్ణుడు అనే మౌటంతో మనం ఇవాళ సుతీష్ణుని గురించి తెలుసుకున్నాం. స్వస్తి.